వందనాలు. ప్రైజ్ ది లార్డ్. నేను మీ జాషువా కర్రావుల సమృద్ధి జీవ సాహస ప్రార్థన మందిరం నా ఆత్మీయ తండ్రి గారు రెవెన్యూ రత్న విజయ్ కుమార్ రాయ్ గారు. మరి నేను ఒక విశ్వాసిని. ఐఎమ్ వన్ ఆఫ్ ది బిలీవర్ ఫ్రమ్ అబండెంట్ లైఫ్ ఫెలోషిప్ ట్రస్ట్. మరి నా ప్రియ సహోదరులారా, మీరు అందరూ బాగున్నారా? మరి మీ గురించి మా దేవజనులందరూ మరి ఎంతో మరి ప్రార్థన చేస్తున్నారు. మీరు బాగుండాలని, ఈ యొక్క జీవితంలో మంచి జ్ఞానంతో ముందుకు వెళ్ళాల సహాయం దేవుడు మీకు చేయులాగున మరి మా దైవజనులు మరి ప్రార్థన చేస్తున్నారు. అలాగే మీరు కూడా మా గురించి, విశ్వాసమైన మా గురించి, మరి మా దైవజనులు అందరి గురించి ప్రార్థన చేస్తున్నారని మేము రూఢిగా నమ్ముతున్నాము. హల్లెలూయా. అయితే మరి ఈరోజు చూసుకున్నట్లయితే మరి సామెతల గ్రంథం నుంచి మరి రోజుకొక వచనం మనము ధ్యానం చేసుకుంటున్నాం కదా. ఈ నేడు కూడా మరి మరొక వచనంతో మరి మన జ్ఞానాన్ని మనం అభివృద్ధి చేసుకున్నామండి. హల్లెలూయా. చూసుకున్నట్లయితే నా ప్రియ సహోదరులారా, మరి ఈరోజు సామెతల గ్రంథం 1వ అధ్యాయం నుంచి 5వ వచనం మనం ధ్యానం చేసుకుందాం. అయితే మనము ముందు డిస్కషన్ చేసుకున్నాం కదా. శీర్షిక 1వ అధ్యాయం 1 నుంచి 9 వచనాలు కలిగిన మరి ఆ యొక్క ప్రధాన శీర్షిక విలువైన జీవితానికి సందేశం అనే ఒక ప్రధాన శీర్షికలోని ప్రారంభంలోని మనము ఎంటర్ అయినాం కదా. మరొకసారి మీ అందరికీ స్వాగతం పలుకుతున్నాను. హల్లెలూయా. అయితే మరి 5వ వచనం, మరి 1వ అధ్యాయం 5వ వచనం మనం డిస్కషన్ చేసుకుందాం. జ్ఞానం గలవాడు విని పాండిత్యం వృద్ధి చేసుకొనును, వివేకం గలవాడు ఆలకించి నీతి సూత్రములను సంపాదించుకొనును. హల్లెలూయా. ఇక్కడ చూసుకున్నట్లయితే నా ప్రియ సహోదరులారా, అయితే ఆ వివరణలోకి వెళ్తే జ్ఞానం గలవాడు విని పాండిత్యం వృద్ధి చేసుకున్నట. అంటే జ్ఞానం గలవాడు అంటే ఏమి విని? సామెతలు విని. ఈ యొక్క మనం ఏదైతే డిస్కషన్ చేసుకుంటున్నామో ఈ సామెతలు విని అట జ్ఞానం గలవాడు విని పాండిత్యం వృద్ధి చేసుకున్నాం. అంటే ఇవి విన్న జ్ఞానికట జ్ఞానాభివృద్ధి కలుగుతుందట. ఇంకా చూడండి, ఆల్రెడీ మనకి ఇంకా కొంచెం జ్ఞానం ఉంది కదా, మరి వినడం వల్ల ఇంకా జ్ఞానం కలుగుతుంది. అంటే ఇప్పుడు వినడం వల్ల మనం ఏమైతాం? జ్ఞాని అవుతాం. హల్లెలూయా. ఇంకా ఆల్రెడీ నువ్వు జ్ఞాని అయి ఉంటే ఇంకా నీకు ఇంకా జ్ఞానాభివృద్ధి కలుగుతుంది అని ఈరోజు మరి వాక్యం మరి సెలవిస్తుందండి. హల్లెలూయా. అలాగే మరి వివేకం అంటే వివేకం గలవాడు ఆలకించి నీతి సూత్రములను సంపాదించుకొనును. హల్లెలూయా. అయితే ఈ వివేకం గలవాడు అని అంటే ఆలోచించే గుణం గలవాడు. హల్లెలూయా. ఇవి ఏ సిచ్యువేషన్లో ఎలా ఆలోచన చేయాలి, మనము మరి కోపతాపాలు మరి కంట్రోల్ చేసుకొని మరి ఆయన వైపు చూస్తూ, దేవుని వైపు చూస్తూ మరి ఒక పూర్ణ మనసుతో దేవా నువ్వే ఆధారమని ఆయన మీద ఆధారపడి మరి శాంతితో పీస్ఫుల్ మైండ్ తోటి ఆలోచన చేసేవాడు వివేకి. హల్లెలూయా. అయితే ఈ వివేకం గలవాడట మరి ఆలకించి అంటే విని ఆ యొక్క నీతి సూత్రాలను, దేవుని యొక్క నీతి సూత్రాలను సంపాదించుకున్నాడంటే వివేకి వింటే ఆలోచన అతడికి కలుగుతుందట. హల్లెలూయా. ఏం ఆలోచన? మరి దేవుని అందుగల ఆలోచన. చూడండి మరింత గొప్ప మాటలు. ఈరోజు మరి మనం కూడా మరి నా యొక్క భక్తుడి వలె మరి మనం కూడా మరి ఆయన యొక్క వివేకం గల ఆ వివేకం ఇచ్చే మాటలను మరి విని మనము ఆలోచన పరులమైదామా? హల్లెలూయా. అండ్ మరి జ్ఞానం గలవాడంటే ఒకవేళ మన జ్ఞానం లేని వాళ్ళమైతే మన జ్ఞానాన్ని దేవుడు పెంపొందింపజేస్తాడు. అలాగే ఉన్న జ్ఞానాన్ని జ్ఞానాభివృద్ధి చేస్తాడు. హల్లెలూయా. చూడండి ఇంత గొప్ప మాటలు. ప్రార్థన చేసుకున్నామా? మూసుకోండి. దేవా మీకు స్తోత్రములు ప్రభువా. తండ్రి ఈరోజు మరి 1వ అధ్యాయం 5వ వచనం ద్వారా మీరు మాతో మాట్లాడినారు ప్రభు. ఇందుని బట్టి మేము స్థుతిస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ తండ్రి. జ్ఞానం గలవానికి మరి ఇంకా జ్ఞానాభివృద్ధి కలుగుతుందన్నారు ప్రభు. తండ్రి ఇవి విన్నా మాకు జ్ఞానం వస్తుందని, అలాగే ప్రభు వివేకం ఆలోచన శక్తి మీరు ఇస్తారని, దయచేస్తారని, వస్తాయని మేము ఈరోజు వాక్కు ద్వారా తెలుసుకోగలిగిన తండ్రి. మీరు వాక్కు ద్వారా మాతో మాట్లాడినారని నేను నమ్ముతున్నాను. థ్యాంక్ యూ నాన్న. మాట్లాడినది నువ్వు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ కేసునామను ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి అందు నెరవేరును గాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము, మా రుణస్థలను మేము క్షమించిన ప్రకారం మా రుణంలో క్షమించుము, మమ్మల్ని శోధనలోకి దేక దుస్తుల నుండి తప్పించుము. ఎందుకనగా రాజ్యము బలము మహిమ నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తమే జయం, ప్రభు యేసు నామమున సంపూర్ణ విజయం కలుగును గాక, అపవాది క్రియలు సర్వనాశనం అవును గాక. ఆమేన్. ఆమేన్. ఆమేన్.
థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. గాడ్ బ్లెస్ యూ.